మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. యెహోషువ 1:9 యెహోషువ 1:9 చదవండి, బిగ్గరగా చదవండి మరొకసారి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను. మా జనవరి 1 తారీఖు నుంచి కూడా ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఆదివారం, ముందు ఆదివారం గృహ కొడుకుల్లో కూడా 2-3 గృహ కొడుకుల్లో కూడా ఇదే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన నూతన తలంపులతో మరలా ఈరోజు అదే వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ చూద్దాం. అంటే నీవు నడిచే మార్గం అంతటిలో, నడిచే మార్గం అంతటిలో అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి పోతున్నాము, మన తలంపులు, మన ఆలోచనలు కాలంతో నడిచే మార్గాలే కాదు. దేంతో నడుస్తున్నాయి చెప్పండి? మన మార్గాలు మన ఆలోచనలతో కూడా నడుస్తూ ఉన్నాయి. మన తలంపులతో కూడా మనం నడుస్తూ ఉంటున్నాం. మన తలంపులు కూడా నడుస్తూ ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు 138 కీర్తన 138 చదవగలండి. 138 కీర్తన 138 యెహోవా మహాప్రభావము గలవాడని వారి యెహోవా మార్గముల గురించి గానము చేసేందుకు, వారి యెహోవా మార్గాల గురించి. దేవుడు అంటున్నాడు కదా, మనం నడిచే మార్గాలన్నింటిలో కూడా దేవుడు మనకి తోడై ఉంటున్నాడని చెబుతున్నాడు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, యెహోవా మార్గాల గురించి గానము చేసేందుకు. అంటే దేవుడు కొన్ని మార్గాలు ఇచ్చాడు మనకి. దేవుడు ఏదైనా కొన్ని మార్గాలు ఇచ్చాడు, అందుకని ఆరాధించాడు. మనం కూడా ఆ కీర్తనకారుని ఏ విధంగా గానము చేసి ఆరాధిస్తున్నాడు. వారి యెహోవా మార్గముల గురించి గానము చేసేదరు. ఈరోజు మనం కూడా గానము చేసుకుంటూ స్తుతి ఆరాధన చెల్లించాలి. ఆయన గానము చేసుకుంటూ అందుకని ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడుంది మాట? సువార్త 14:6 ఉంటుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారు. అంటే ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని మార్గాలు ఎటువంటివి? ఈరోజు ఒకప్పుడు నేను కూడా సైతాను మార్గాల్లో ఉంటే, పాప మార్గాల్లో ఉంటే, దేవుని మార్గాల్లోకి నడిపించాడు. ఆయన మార్గాలు ఎటువంటివి? క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆరాధన చేసుకుందాం. ఆయన ఎటువంటి మార్గాల్లో మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు? మరి ఎటువంటి మార్గాల్లో నడిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు? చదవండి క్లుప్తంగా కొన్ని విషయాలు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 16:17. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఏ మార్గం అంట చెప్పండి? రక్షణ మార్గం. ఈరోజు దేవుడు నిన్ను కూడా నడిపించే మార్గాలు ఏంటి? ఎందుకు దేవుని స్తుతించాలి? ఏ మార్గాల్లో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు? ఒకప్పుడు ఏ మార్గాల్లో ఉన్నావు, ఇప్పుడు ఏ మార్గాల్లో ఉన్నామంటే, దేవుడు కరుణ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఏమంటున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని దాసులంట, వాళ్ళంట మీకు అంటే మనకి రక్షణ మార్గాన్ని, రక్షణ మార్గం మొదటగా ఏ మార్గంలో నడిపిస్తున్నాడంటే రక్షణ మార్గం. రక్షణ మార్గం. ఒకప్పుడు నువ్వు నేను కూడా రక్షణ లేకే ఉన్నాం. రక్షణ లేదు, రక్షణ మార్గంలో లేదు. ఏ మార్గంలో ఉందంటే శిక్షణ మార్గంలో ఉన్నాం, శిక్షా మార్గంలో ఉన్నాం. ఎందుకంటే ఆ మార్గంలో పోతే శిక్ష మనకి.
ఎన్నోసార్లు నశించి ఈ లోకంలో ఎన్నోసార్లు నశించిపోయినగా. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు లోక 19:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి ఆయన రక్షణ ఇచ్చాడు. రక్షణ మార్గాన్ని నీకు నాకు చూపాడు. అందుకే దేవుని ఆరాధించాడు. ప్రభువా, ఒకప్పుడు నా మార్గాలు పాప మార్గాలు, ప్రభువా సైతాన్ మార్గాలు, అపవాది మార్గాలు, అటువంటి మార్గాల్లో జీవిస్తుంటే ప్రభు నాకు రక్షణ మార్గాన్ని చూపించావు. నేను నశించిపోయి ఉంటుంటే ప్రభు నాశనమయ్యే మార్గం నుంచి తప్పించి రక్షణ మార్గంలోకి తీసుకుని రావడానికే నువ్వు ఈ లోకంలోకి పుట్టావయ్యా. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే చెప్పండి, యేసు అంటే అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపం నుంచి మత్తయి 21:21 చదవనమాట. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. వలన తన ప్రజలను వారి పాపముల నుంచి చెప్పండి. రక్షకుడు అంటే ఏంటంటే, రక్షకుడు అంటే ఏంటి చెప్పండి? ప్రజలు వారి పాపాల నుంచి రక్షించేవాడే రక్షకుడు. పాపాల నుంచి, శాపాల నుంచి, నాశనంలో నుంచి ఈరోజు దేవుడు నిన్ను కూడా నాశన మార్గాన్ని విడిపించాడు, రక్షణ మార్గాన్ని తీసుకుని వచ్చాడు, రక్షణ మార్గంలోకి నడిపించాడు. అందుకనే యెషయా ప్రవక్త రాసుకున్న 45:2 భూదిగంత వాసులారా చెప్పండి, పూజ చేయండి అన్నమాట. యెషయా గ్రంథం 45 చూడండి, ఎన్నో వచనము 45 1-2. యెషయా గ్రంథం 45 కాదు, భూదిగంత 22. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత వాసులారా, పలానా ఊరికి కాదు, పలానా రాష్ట్రానికి కాదు, పలానా గ్రామానికి కాదు, పలానా కులానికి కాదు, పలానా మతానికి కాదు, పలానా రంగు కాదు, లేదా ఉన్నవాళ్ళకి కాదు, అందరికీ భూదిగంత వాసులారా. ఎవరి వైపు చూడాలన్నా? దేవుడి వైపు చూడాలి. నా వైపు చూచి, దేవుని వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, ఏ దేవుడు కూడా లేడు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. అందుకే నా వైపే చూడండి. వాళ్ళ వైపు చూడండి, ఏళ్ళ వైపు చూడండి చెప్పట్లే మన దేవుడు. నా వైపే చూడండి, నేనే రక్షణ ఇస్తా. రక్షణ నా ద్వారా మాత్రమే, వేరెవరి దగ్గర రక్షణ లేదు. పైన ఆకాశంలో గాని, కింద ఉన్న భూలోకంలో గాని, దాని కింద ఉన్న సముద్రంలో గాని చెప్పండి, మరి ఏ నామమున రక్షణ కలుగదు. యేసు నామమునే, యేసు క్రీస్తును రక్షించేవాడు. ఈరోజు నువ్వు నేను నడిచే మార్గాలు పాపం మార్గాలు, శాపం మార్గాలు, దుర్మార్గం మార్గాలు. మనం అనుకుంటాం కదా, నేను మంచి మార్గంలో పోతున్నానే, నేను మంచోనే, నేను అన్ని చేస్తున్నానని అనుకుంటా ఉంటాం. కానీ ఈ మార్గాలన్నీ తుదకు నాశనానికి నడిపించే మార్గాలు. ఈరోజు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చింది ఎందుకంటే రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు. అందుకనే సుమయ్యను కూడా యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోక స్వార్థలో చక్కటి మాట సుమయ్య అంటాడు అన్నమాట. వీళ్ళందరి రక్షణకి కారణమని చక్కటి మాట చూద్దామంటే లోక స్వార్థ 2వ అధ్యాయం, లోక స్వార్థ 2:32 చివరిలో ఉంటుంది. నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచితిని. ఈ రక్షణ మార్గం దేవుడు నేను కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు. దేవుని ఆరాధించాలయ్యా. ఒకప్పుడైతే ఈ రక్షణని నిర్లక్ష్యం చేశారు, ఒకప్పుడు ఈ రక్షణ తృణీకరించారు. కానీ ఎప్పుడైతే ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించారు, ఎప్పుడు 12:1 కూడా ఎంత గొప్ప రక్షణను
నిర్లక్ష్యము చేసిన మనం ఎలాగూ తప్పించుకుంటాం. ఇంత గొప్ప రక్షణ మార్గం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, రక్షణ ఏరా రక్షణమే కనుగొనరా, రక్షణ ఏరా రక్షణమే కనుగొనరా, ఇది దేవుని వరము, ఇది దేవుని వరము, ఉదమారగై కొనుము, ప్రేమామృతగా కలుచిందిన యేసుకు సమమెవరు, ప్రేమామృతగా కలుచిందిన యేసుకు సమమెవరు. యేసుకి సమం ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన మాత్రమే రక్షించేవాడు, ఆయన మాత్రమే పరలోకానికి చేర్చేవాడు. ఆ మార్గం మాత్రమే రక్షణ మార్గం. ఆ మార్గంలో నిలిచి మన దేవుణ్ణి ఆరాధించాలి, గానము చేయాలి. కీర్తనకారుడు అన్నట్టు ఆ మార్గంలో నిలిచి దేవుని మార్గంలో నిలిచి దేవుని స్తుతించాలి, గానం చేయాలి. మొదటిగా ఏ మార్గం అంటే అది చెప్పండి, ఏ మార్గం? రక్షణ మార్గం. రక్షణ మార్గంలోకి నడిపించావయ్యా, అందుకే నిన్ను స్తుతిస్తున్నా. రెండవదిగా చూద్దామండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారి ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. శాంతి మార్గం. ఒకప్పుడు నువ్వు నేను శాంతి మార్గము ఎరగని వారిగా ఉన్నాం. శాంతి మార్గం అంటే తెలియని వారిగా ఉన్నాం. అసలు భయం లేకుండా ఈ లోకంలో విచ్చలవిడి మార్గాల్లో నడుస్తూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కూడా ఏ మార్గంలోకి తీసుకుని వచ్చాడు చెప్పండి? శాంతి మార్గంలోకి. శాంతి, సంతోషం, సమాధానం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఒకసారి చూడండి, ఇంటికి పోతే అన్ని సమస్యలన్నీ ఎదురవుతా ఉంటాయి. కొంతమంది చెప్తారు కదా, మేము మధ్యలోకి వచ్చేది ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి, ఆ బాధలన్నీ కూడా మర్చిపోవడానికే మేము మందిరంలోకి వస్తున్నామని చెప్తా ఉంటారు. నిజమే, కరెక్టే అన్నమాట. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో నిట్టూర్పులు ఉన్నాయి, ఎన్నో ఏడుపులు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో రోదనలు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. ఈరోజు ఈ లోక పరిస్థితులు చూస్తే ఎన్నో కన్నీటి పర్యంతమైన క్షణాలు, కన్నీటితో గడిపే రోజులు. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, శాంతి మార్గంలో. ఏ మార్గంలో కంట? శాంతి మార్గం, సంతోష మార్గం, సమాధాన మార్గం. ఈరోజు ఈ శాంతి మార్గంలో 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. మనకే కాదంటే శాంతి, ప్రపంచ మానవానికే, లోకానికే శాంతి అంట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకును. చెప్పండి, నీకు నాకే కాదు, మన సంఘంలో ఉన్న వాళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న చేరిన వాళ్ళకే కాదు. శాంతికరమైంది ఎవరికంట? సర్వలోకానికి. ఎంత గొప్ప మాట! సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈరోజు ఏదైనా గొడవలు వస్తే, తగాదాలు వస్తే, అన్యాయంగా మనం ఏదైనా హింసిస్తే చెప్పండి, మనం బదులు మాట్లాడలేము, బదులు కొట్టలేము, బదులు చేయలేము. ఎన్నో హత్యలు, నరహత్యలు పోయిన సంవత్సరం చూసాం మనం. గత సంవత్సరంలో చక్కటి సేవకుడు ప్రవీణ్ పగడాల గారు అన్యాయంగా ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా చంపివేస్తే చెప్పండి, ఏం చేసాము? శాంతిని యాడ్ చేశాం. అంతేనా? లేకపోతే ఏమన్నా పోయి దొమ్మిగా పోయి ఏమన్నా అవి చేసావు,
చెప్పండి. అదే ఇంకెవరన్నా సాగనండి లోకంలో ఒక నాయకుడు పెద్ద షాపులు బంద్ చేస్తారు, కొడతారు, అన్ని నాశనం చేస్తారు, బస్సులు తగలబెడతారు, నిప్పు పెడతారు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కానీ మనం మాత్రం క్రైస్తవ లోకం మాత్రం చెప్పండి కొవ్వొత్తులు వెలిగించింది, శాంతి ర్యాలీ చేసింది. అట్లా శాంతి ర్యాలీ చేయడానికి కూడా కొన్ని చోట్ల పర్మిషన్ ఇలా శాంతి ర్యాలీ చేయడానికి కూడా కొవ్వొత్తులు వెలిగించుకుంటారు. చెప్పండి కొవ్వొత్తి వెలిగించడానికి దేని గుర్తు అంటే, కొవ్వొత్తి వెలిగిస్తే దేని గుర్తు అంటే అది చుట్టూ కూడా వెలిగించి ఇంకో పని ఏం చేసిందంటే అది కరిగిపోతుంది, అది కనబడకుండా వెలిగించింది. ఈరోజు క్రైస్తవ సమాజం, విశ్వాసులు, సేవకులు ఈరోజు అనుకుంటాము వాళ్ళకేం హాయిగా ఉన్నారులే, వీళ్ళకేం హాయిగా ఉన్నారులే. కొవ్వొత్తులాగా కరిగిపోయి వెలిగించే వాళ్ళు క్రైస్తవ సమాజం ఈ లోకానికి. చాలా మంది క్రైస్తవులు చాలా తక్కువ చూపు చూస్తున్నారు. క్రైస్తవులు నీ మీదకి రాదు, నిన్నేమి హింసించరు, నిన్ను ఎదురు మాట్లాడు, ఒక బూతు మాటలు మాట్లాడు. అయినా కానీ క్రైస్తవం మీద కక్ష కట్టిన జనాంగంగా చాలా మంది తయారవుతున్నారు. ఈరోజుకే దేవుడు మనకి ఏం చెప్పిండంటే శాంతి మార్గములు. చెప్పండి ఏ మార్గం అంటది? శాంతి మార్గం. అది ఆయన సర్వలోకానికి శాంతికరమై. ఈ శాంతి చెప్పండి, ఈ శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు. ఈ శాంతి డబ్బులుంటే వచ్చే శాంతి కాదు. ఇది లేకపోతే మేడలో మిద్దులుంటే వచ్చే శాంతి కాదు, లేకపోతే తిండి వల్ల వచ్చే శాంతి అసలు కాదు. 14 చక్కటి మాట రాయబడుతుంది. ఎలా వచ్చినమంటే యోహాను సువార్త 14:27 చెప్తామండి. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. లోకం ఇచ్చే శాంతి కాదు, లోకములో గడిపే శాంతి కాదు. ఈరోజు చెప్పండి అందరికంటే సంతోషం ఉన్న వాళ్ళకంటే, లేని వాళ్ళకంటే, లోకంలో గొప్ప వాళ్ళకంటే ఈరోజు పేదవాళ్ళమైనా, తినడానికి లేకపోయినా, లేదా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మోస్తూ దేవుడిచ్చే శాంతిలో ఉన్నాము. దేవుడు అనుగ్రహించే శాంతి. అదే అంటున్నాడు ఆయన, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏంటంట? శాంతిని. కింద ఉందంటే సమాధానం. ఈరోజు శాంతి, సంతోషం, సమాధానం. ఈరోజు దేవుని ఆరాధించాలి. అందుకని మనం చదువుకున్న భాగం ఏంటంటే, నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడైనా యెహోవా నీకు. ఏ మార్గాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని ధ్యానించుకుంటూ వస్తాం. ఈరోజు అంశం ఏంటంటే మార్గాలు, దేవుడిచ్చిన మార్గాలు. చెప్పండి. ఒకటో మార్గం ఏంటంటే రక్షణ మార్గం, రెండో మార్గం ఏంటంటే శాంతి మార్గం. చూద్దాం. మూడవదిగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఎన్నో వచ్చినమంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 2:28 నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదు. ఏ మార్గం అంటే? చెప్పండి ఏ మార్గం అంటే? జీవ మార్గం. ఈ లోకములో రెండే 2 కులాలు ఉన్నాయి. ఒకటేమో యేసుక్రీస్తుని అంగీకరించిన కులం, ఒకటేమో యేసుక్రీస్తుకి దూరంగా ఉన్న కులం. మధ్యలో మనం పెట్టుకున్న ఎన్ని కులాలు, మిగిలిన కులాలన్నీ మనం పెట్టుకుందాం. ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళ కులం ఏంటంటే జీవ మార్గం. అది యేసుక్రీస్తుని బిడ్డలం, దేవుని యందు నిరీక్షించే విశ్వాసులం, సేవకులం, సంఘస్థులం. వేరే ఇంకా ఏ కులాలు, ఏ మతాలు లేవు. ఆయన పెట్టిన మార్గం ఏంటంటే జీవ మార్గం. ఆయన బిడ్డలకు దారి చూపించారు.
నడిపించే మార్గం జీవ మార్గం. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఇదిగో జీవ మార్గం ఒక పక్క ఉంది, మరణ మార్గం ఒక పక్క ఉంది. ఏ మార్గం కోరుకుంటావు నీ ఇష్టం. ఇరుకైన మార్గం ఇదేమో విశాలమైన మార్గం. ఇరుకైన మార్గం కోరుకుంటావా, విశాలమైన మార్గం కోరుకుంటావా? ఈ మధ్య ఒక ప్రోకుడిలో కూడా ఇదే టాపిక్ లో మనం చెప్పుకున్నాం. ఇరుకైన మార్గం ఏంటి, విశాలమైన మార్గం ఏంటి? ఈరోజు ఇరుకైన మార్గం తొదకు అది జీవానికి నడిపించింది, విశాలమైన మార్గం చివరికి అది నరకానికి, అగ్ని గుండానికి, మరణానికి. ఈరోజు నీ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, లేకపోతే అనుభవిస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. అది విశాలమైన మార్గం. ఎవరో ఏమన్నారు, ఆ మార్గంలో పోతే చివరికి అది నరకమే, అది అగ్నిగుండమే. కానీ దేవుడిచ్చిన మార్గం ఇరుకైన మార్గం. ఏ మార్గం ఉంటుంది? ఇరుకైన మార్గం. ఆదివారం మందిరానికి రావాలి, బుధవారం రావాలి, శనివారం రావాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, దేవుని మందిరాన్ని అడ్డుకోకూడదు, దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. అప్పుడు ఇవన్నీ మేమేం చేస్తాం, ఏదో ఆదివారం రమ్మంటే ఒక 2 గంటల నుండి పోతాం అప్పుడప్పుడు, అదే. అంతేగాని ఇవన్నీ మా వల్ల అయితే నువ్వు విశాల మార్గంలో ఉన్నట్టే. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడు ఈ విశాల మార్గంలో ఉండి దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, దేవుడు అంటే లెక్కలేక, దేవుడు అంటే భయం లేక నాశనానికి పోయే మార్గంలో ఉంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? జీవ మార్గం అంట. ఏ మార్గం అది? నేను గొర్రెలకు చూడాలని యోహాను సువార్తలో చక్కటి మాట ఉంటుంది, జీవం ఇచ్చుటకే వచ్చా అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ అధ్యాయం 10. దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వచ్చును కానీ దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగు చేయడం కానీ సమృద్ధిగా కలుగుతాడు. మామూలు కాదంట, మామూలు జీవం కాదంట. ఇంకేంటది? సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమృద్ధి అయిన జీవం. ఈరోజు ఆ జీవ మార్గంలో ఎటువంటి జీవం అంటే సమృద్ధి అయినా. అప్పుడు నువ్వు నేను చచ్చిపోయాను మన పాపాల చేత, మన అపరాధాల చేత, మన శాపాల చేత, మన దుర్మార్గాల చేత, ఈ లోక ఆశల చేత, లేదా ఈ లోక కోరికల చేత చచ్చిపోయాను. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారిపై ఉండగా ఎఫెసీ 2:1 ప్రకారం, ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం రండి చూద్దాం ఒకసారి. ఎఫెసీ 2:5 చదవండి. ముందు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారిపై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. కృప చేతనే. అపరాధాల చేత, పాపాల చేత చచ్చిపోయి ఉంటే ఆయన మహాప్రేమ చేత జీవాన్నిచ్చాడు. ఆయన జీవపు మార్గాన్ని ఇచ్చాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా చేశాడు. ఒకప్పుడు సైతానుతో పాటు చచ్చిపోయావు. సైతానుతో పాటు లోకంలో ఉండి చచ్చిపోయే స్థితిలో ఉంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కొలసీ 3:1 ప్రకారం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడే. క్రీస్తు దేవుని కూడా పార్శ్వమున. ఒకప్పుడు పైన వాటి మీద అస్సలు లేదు లక్ష్యం. ఒకప్పుడు లోకాశలే, లోక తలంపులే. నీ జీవితంలో, నా జీవితంలో అపవాది చేత చచ్చిన వారిపై ఉన్నాం. ఆదివారం వస్తే వాళ్ళు దేవుని మందిరానికి దూరంగా ఉండేవాళ్ళం. ఆదివారం వస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో అడుగుపెట్టే వాళ్ళమే కాదు, నేనే కాదు, చాలా మంది అదే పరిస్థితి. ఈరోజు మన జీవితాల్లో ఒకప్పుడు అపవాది చేత చచ్చిపోయి ఉన్నాయి. నాశన మార్గంలోకి, నరకపు మార్గంలోకి, అగ్నిగుండపు మార్గంలోకి బయలుదేరి ఆ మార్గంలోనే సంచరిస్తూ వస్తూ ఉంటుండగా
దేవుడు ఏం చేశాడంటే కాపరిలాగా వచ్చి జీవపు మార్గంలోకి, ఏ మార్గంలోకి చెప్పండి? జీవపు మార్గంలోకి. గలతీ 2:20 ప్రకారం చూడండి. గలతీ 2వ అధ్యాయం 20వ ప్రకారం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాడు. ఒకప్పుడేమో సైతాను ఆశలతో, సైతాను కోరికలతో జీవిస్తూ ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించి లేపి ఆయనే మనలో ఉండి జీవించేది మనం కాదా? చెప్పండి, జీవించేది మనం కాదు. అప్పుడప్పుడు మనలోకి యేసుక్రీస్తు పోయి సైతాను గాడు వస్తాడు. సైతాను గాడు వచ్చి వాడి ఇష్టం వచ్చిన మాటలు, వాడి ఇష్టం వచ్చిన మార్గాలు, వాడి ఇష్టం వచ్చిన దుష్ట కార్యాలన్నీ చేస్తాడు సైతాను గాడు. కానీ దేవుడైతే చెప్పండి మనలోకి వచ్చి ఆ సైతాన్ని దూరపరిచి జీవపు మార్గంలోకి, ఏ మార్గంలోకి? జీవపు. ఈరోజు ఇంకా ఈ జీవపు మార్గంలోకి రాకుండా నీ ఇష్టం వచ్చిన మార్గంలో ఉంటే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కొరకే ఈ మాటలు. ఇంకా ఈ జీవపు మార్గం లేకుండా, ఇంకా ఈ రక్షణ మార్గము లేకుండా, ఇంకా ఈ శాంతి మార్గం లేకుండా నీ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటే యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు నిన్ను. ఈ 2026 సంవత్సరంలో ఆయన గర్వంతా కూడా చేతులు చాచి, ఇదిగో నా బిడ్డ ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరం ఎట్లా రాలా, ఈ సంవత్సరం బ్రతికించా, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో రోగాల నుంచి నిన్ను విడిపించా. ఇగో ఈ నూతన సంవత్సరం నా మార్గంలోకి రా ఆహ్వానిస్తున్నాడు. వచ్చిన వాళ్ళ మనమేమో ఆరాధించాలి, రాని వాళ్ళేమో ఆ మార్గంలోకి రావడానికి ప్రయత్నించాలి. చెప్పండి, ఏ మార్గాలు? ఒకటోది రక్షణ మార్గం, రెండవది శాంతి మార్గం, మూడవది జీవపు. చూద్దారండి, ఇర్మియా గ్రంథం 4 అధ్యాయం 16. ఇర్మియా 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడనే, పురాతన మార్గముల గురించి విచారించునే, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏ మార్గం అంటది? ఏ మార్గం అంటది? మేలు కలుగు మార్గం. ఏ మార్గం అంటే మేలు కలుగు మార్గం. మన దేవుడు మేలు చేసే దేవుడు, మన రక్షకుడు మేలు చేసే దేవుడు. నువ్వెంత కీడు చేసినా, నువ్వెన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నా, నువ్వెన్నిసార్లు దేవుని మందిరానికి దూరంగా ఉన్నా, ఎన్నిసార్లు దేవుని దూషించినా, ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని తిరస్కరించినా, ఎన్నిసార్లు విశ్వాసుల్ని తిరస్కరించినా, ఎన్నిసార్లు సేవకులకు వ్యతిరేకంగా ఉన్నా కూడా చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? మేలు చేసేది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక మేలు ఉండలేవయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక మేలు ఉండలేవయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈరోజు మన దేవుడు మేలు చేసే దేవుడు, ఏ అపకారం చేయలేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి అదే వర్షం. చెప్పండి, యేసుక్రీస్తుని నమ్ముకోకపోయినా వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, సూర్యుడు, చంద్రుడు, ఈ లోకంలో చెట్లు అందరికీ. అందుకని బైబిల్ అంటుంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ మేలు చేసేవాడు, యేసుక్రీస్తు అందరినీ పరలోక రాజ్యానికి చేర్చేవాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడిస్తావు, దావీదు గారు అంటారు, నువ్వు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లిస్తానయ్యా. ఉపకారాలు అంటే ఏంటంటే మేలే. ఉపకారాలు అంటే ఏంటి? మేలే.
దేవుడు నాకు ఏమేమి చేసింది, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిందా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిందా, లేదా దేవుడు నాకు అన్ని కష్టాలుగా ఇచ్చింది, ఏమేమి చేసింది దేవుడు? ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన ఉచిత కృపే. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇదే నీ కృపా. చక్కటి పాట. ఈరోజు నువ్వు నేను కూడా ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే, ఆయన మేలు చేసేది. అందుకని అపొస్తలుల కార్యాలలో చక్కటి మాట చూడండి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పుకుంటా వచ్చిన అంటే 36 38 చదవండి. అపొస్తలుల కార్యాలు 10:38. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు సంచరించుచుండెను. చెప్పండి, ఆయన అందరికీ మేలు చేయొచ్చు, మేలు చేయొచ్చు. స్వస్థత, ఆరోగ్యం, ఉపకారం, ప్రతి కీడు నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి సమస్య నుంచి మన దేవుడు మేలు చేసే దేవుడు. చెప్పండి, మన దేవుడు మేలు చేసే మేలు చేసే మార్గంలో, మేలుకరమైన మార్గంలో మన దేవుడే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా మేలు చేసే వాళ్ళగా దేవుడు ఉంచాడు నన్ను నేను. ఈరోజు మనం కూడా దేవుని ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఉండాలి, కీడుకరంగా ఉండకూడదు, కీడు కారణంగా ఉండకూడదు. ఎన్నోసార్లు మనం అపవాది మార్గాలను అనుసరిస్తూ కీడు చేసే వాళ్ళగా ఉంటున్నాం. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈరోజు నిన్ను కూడా మేలుకరమైన మార్గంలోకి నడిపించి మేలు చేసేవాడిగా నీకు నాకు దేవుడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. చూద్దాం, చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఫిబ్రవరి 10:19 వచ్చింది చూద్దామండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించినప్పుడు మనకు ధైర్యము కలిగినది. ఈ మాటలన్నీ చూస్తే ఏ మార్గం అంటే ఇది ప్రతిష్ఠించిన మార్గం అంట, నూతన మార్గం అంట, పరిశుద్ధ మార్గం అంట. ఈ మార్గాలన్నీ దేనికి కారణం అంటే ఇది పరలోక మార్గం. చెప్పండి, ఏ మార్గం ఇది? నా తలంపు ఏంటంటే 5వదిగా దేవుడు పరలోక మార్గాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పరిచాడు. పరలోక మార్గాన్ని నీ ముందు నా ముందు ఉంచాడు. ఇక ఈ పరలోక మార్గంలోకి పోవాలంటే చెప్పండి ఏం చేయాలి? పరలోక మార్గంలోకి పోవాలంటే పాప మార్గం నుంచి తప్పించబడాలి, పాప మార్గం నుంచి తీసివేయబడాలి. అబద్ధాలు, దొంగతనాలు, మాయలు, మోసాలు, ఇవన్నీ సైతాన్ మార్గాలు, ఇవన్నీ నరకపు మార్గాలు. ఈరోజు దేవుడి దేవుడు కూడా పరలోక మార్గం. ఇంకో మాట ఉంటుంది, నిర్దోషమైన మార్గం అంట. అంటే దోషము లేని జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ పరలోక మార్గంలో పోయే హక్కు ఉంటుంది. దోషమైన జీవితం చూద్దారండి. ఒక మాట ఎప్పుడుందంటే ఆ మాట
దోషము దోషము కలిగిన మార్గం. దోషము కలిగిన మార్గం ఎక్కడుందంటే కీర్తన 101:6 నిర్దోష మార్గం అంటారు. ఆ మార్గంలో దేవుడు కీర్తన 101:6 నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు. ఎవరైతే నిర్దోష మార్గంలో ఉంటారు, ఎవరైతే దోషము లేకుండా జీవిస్తారు, నేను ఏ తప్పు చేయలేదుగా, నేను అన్ని మంచిగానే ఉంటున్నాగా అనొద్దు. ఏ తప్పు చేయకపోయినా చెప్పండి, తలసొక్క వేసుకొని రోడ్డు మీద పోతే చెప్పండి ఏమైతే, మనం ఏమి ముగ్గులకు బాము, పనులకు బాము, ఇంకేమి చేయం. అయినా కానీ సాయంత్రం వచ్చేసరికి మాసిపోదు. ఈరోజు నువ్వు నేను అంతే, నేనేం పాపం చేయట్లా, నేను అబద్ధాలు అట్లా, నేను దొంగతనం చేయట్లా, లేకపోతే నేను అది చేయట్లా, ఇది చేయట్లా, అయినా కానీ పాపమే. నీ జన్మే పాపం. పాప జన్మతో ఉండి పాప లోకంలో జీవించుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఉంటే అది దోషమైన మార్గమైన బయటకు చెప్తుంది. ఈరోజు ఆ దోషమైన మార్గాన్ని వదిలి ఏ మార్గంలోకి రావాలి? నిర్దోష మార్గంలోకి రావాలి. ఏ మార్గంలోకి రావాలంటే నిర్దోష మార్గంలోకి, అదే పరలోక మార్గం. అందుకనే యోహాను సువార్త 14లో ఎన్నో వచ్చిన చదువుకున్నాము. 14:7 నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరలేడు. నా ద్వారా తప్ప, నేనే మార్గము, నేనే సత్యము. నేను ప్రాంతానికి పోయించనుకోండి, ఆ ప్రాంతం మీకు ఎవరికి తెలియదు. ఆ ప్రాంతంలో పోయి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు అంటారు కదా, మేము ఆ పేరేం లేదంటారు. ఆ పేరేం లేదంటారు. నేను చూసొచ్చా ఆ ప్రాంతం, నేను వచ్చా అక్కడి నుంచే గణితాయండి, నేను చూసొచ్చా కాబట్టి నేను చెబుతాను. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను పరలోకం నుంచే వచ్చా, ఆ పరలోక మార్గంలోకి మిమ్మల్ని నడిపిస్తా. అందుకని యోహాను సువార్త 6 నేను పరలోకం నుంచి వచ్చే జీవాహారాన్ని నేనే దగ్గర 5-6 సార్లు పరలోకం నుండి వచ్చా, నా శరీరమే నీకు ఆహారం అని రాయబడుతూ ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు మాటల్లో. నేను పరలోకం నుంచి వచ్చా, ఆ పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆ పరలోకానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గంలోకి నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నా జీవితంలో పరలోక మార్గంలో కూడా నడిపించాడు. నీ పరలోక మార్గంలో, నీ పరలోక చేరే మార్గంలో నన్ను ఉంచావు. ఆ పరలోక మార్గంలో పోయేటప్పుడు స్టేజీలు అన్నమాట ఇది. ఆ పరలోక మార్గంలో పోయేటప్పుడు వివిధ రకాల స్టేజీలు, సంవత్సరాలు, నెలలు, రోజులు, లేకపోతే మనం చేసే ప్రతిదీ కూడా ఎక్కడ పోవడానికి ఏ మార్గంలో ఉన్నామంటే పరలోక మార్గంలోనే ఉన్నాం. బస్సు ఎక్కి ఏ విధంగా బస్సు మన గమ్యం చేరే ముందు మధ్యలో ఏమేమి స్టేజీలు వస్తాయో చివరి వరకు పోయే వాళ్ళకి ఇంకా స్టేజీలతో పని లేదు, ఆ మార్గంలో పోవడమే పని. నువ్వు నేను కూడా ఆ పరలోక మార్గములో నడిచేవాళ్ళగా, పరలోక మార్గంలో ఆయన వెంబడించేవాళ్ళగా దేవుడు చేసుకున్నాడు. అందుకని కీర్తనకారుడు 138 ఎలా వచ్చిన దాకా చదువుకుంది. 5వ వచనం, యెహోవా మహాప్రభావము కలిగిన వాడు, వారు యెహోవా మార్గమును గురించి గానం చేసి. ఈరోజు నువ్వు నేను గానం చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రతిగానంతో. ప్రభువా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడైనను. చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మార్గము అనే అంశంలో మాట్లాడారు. నువ్వు ఏర్పరిచిన మార్గములు చెప్పండి. ఒకటోది రక్షణ మార్గం, రెండవది శాంతి మార్గం, మూడవది జీవ మార్గం, నాలుగవది మేలు కలుగు మార్గం, ఐదవది లోక మార్గం, పరలోక. ఈ మార్గాల్లో నూతన సంవత్సరంలో నూతన మార్గాలు నాకు ఇచ్చావు, ఏమి చిన్న స్థితించగలని అటువంటి ఆరాధన చేసే పిల్లలకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. రెండు నిలబడదాం, పాట పాడుకుందాం.